గౌరి 41వ భాగం. నందినికి తన బాధను తల్లికి చెప్పుకోవాలి అని అనిపిస్తుంది. కానీ చెప్పలేదు. తన కూతురి జీవితం కూడా తన జీవితంలాగా అవుతుందేమో అనే ఆలోచన తన తల్లి తట్టుకోలేదు. అందుకే తన తల్లికి చెప్పాలి అని అస్సలు అనుకోవట్లేదు. తను స్నానం చేసి వచ్చేసరికి అందరూ టిఫిన్ చేయటం పూర్తి చేశారు. రోజూ తనకు తోడుగా ఉండే అత్త కూడా ఈరోజు తన గదిలోకి వెళ్ళిపోయింది. కోడలు ఆలస్యంగా లేచినందుకు తన కోపాన్ని చూపిస్తుంది కాబోలు. ఈ విధంగా చాలా ఒంటరిగా అనిపించింది నందినికి. కూర్చుని టిఫిన్ చేసి గిన్నెలన్నీ కడిగేసి మధ్యాహ్నం వంట మొదలుపెట్టింది. దాదాపు వంట పూర్తవుతుంది అనగా వచ్చింది జగతి. నందిని చేసిన కూరను చూసి, ఇదెందుకు చేసావు నందిని? ఒక మాట అడిగుండొచ్చు కదా. కూరగాయలు ఏదైతే ముందుగా పాడవుతాయో అవి ముందుగా వండేసుకోవాలి. నీకు తెలియదు. అలాంటప్పుడు నన్ను అడగాలి కదా. కొన్నాళ్ల పాటు సొంత నిర్ణయాలు తీసుకోకుండా అడిగి చేస్తే నీకు కూడా అలవాటవుతుంది. అప్పుడే అన్ని సొంతంగా చేయాలని ప్రయత్నించు మాకు. సంసారం చక్కదిద్దుకోలేవు అని వెళ్ళిపోయింది జగతి. ఒక్క కూర చేయటంలో కూడా ఇన్ని ఉంటాయా అని అనుకుంది నందిని. రోజు వంటగదిలోనే ఉండే అత్తగారు ఈరోజు లేకపోతే ఆవిడకు చేతకాలేదేమో అనుకుంది. అందుకే ఆవిడని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకుని తను సొంతంగా ఫ్రిడ్జ్లో ఉన్న కూరలు ఏవో తీసుకుని వంట చేసింది. దానికి సంస్కారం చక్కదిద్దుకోలేవు అన్నంత పెద్ద మాటలు వినాల్సి వస్తుంది అని నందిని అనుకోలేదు. అలా ఆలోచనలో నుండి నడుస్తూ ఉన్న నందిని పట్టి జారిపోయింది. అది గమనించుకోలేదు. నందిని అలాగే తన గదిలోకి వెళ్ళిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చిన అభినందన్కి కాఫీ పెట్టి తీసుకెళ్ళింది నందిని. ఒక్కటే కాలికి పట్టి ఉంది. ఇంకొకటేది అని అడిగాడు అభినందన్. తన కాళ్ళ వైపు చూసుకుంది. చీర నిండుగా ఉంది. పట్టి లేదన్న విషయం తనకే తెలియదు. అలాంటిది ఈయనకెట్లా తెలుసబ్బా అనుకుని చీర కొంచెం ఎత్తి చూసుకుంది. నిజంగానే తన కాలికి పట్టి లేదు. నడుస్తున్న నాకే తెలియలేదు నా కాలికి పట్టి లేదు అని. అలాంటిది మీకెలా తెలుసు అని అడిగింది నందిని. లయబద్ధంగా నువ్వు నడుస్తుంటే ఆ శబ్దం నా చెవులకు బాగా అలవాటైందిలే. ఈరోజు అందులో ఏదో తేడా వచ్చింది. సగం నడకే నడుస్తున్నట్లుగా అనిపించింది. అయినా కాలికి పట్టిపోయినా కూడా గమనించుకోలేనంత పరధ్యానం దేనికో అన్నాడు అభినందన్. పరధ్యానం ఏమీ లేదు. ఏమో నాకు అర్థం కాలేదు అంది నందిని. ఇంతకు అవి వెండి పట్టీలేనా అని అడిగాడు. అదేంటి అలా అడుగుతారు? వెండివే కదా అంది నందిని. పట్టిపోయినా నీలో ఎలాంటి కంగారు కనిపించకపోతేనూ అవి వెండి పట్టీలా పిచ్చి పట్టీలు అని నాకు సందేహం వచ్చింది అని. అవి నిజంగా వెండివే అయితే ఈ పాటికి నీలో కంగారు ఉండాలి. ఎక్కడ పడిపోయినాయి అని వెంటనే వెతకటానికి వెళ్ళేదానివి. ఇలా నాతో కబుర్లు చెబుతూ ఉండేదానివి కాదు. లేదంటే డబ్బంటే నీకు విలువ లేదేమో. అందుకే అది పోయినా అంత పట్టించుకోవట్లేదు అని అన్నాడు అభినందన్. డబ్బు విలువ నాకెందుకు తెలీదు? నేను ఇంట్లో నుండి ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. అలాంటప్పుడు అది పడిపోయినా ఇంట్లో ఎక్కడో ఒక దగ్గర పడే ఉంటుంది కదా. ఇంట్లోనే పడిపోయినప్పుడు కంగారెందుకు? ఎక్కడికి పోతుంది? ఇంట్లోనే ఉంటుంది కదా అని నిశ్చింత. అంతకుమించి మీరు అనుకున్నట్లేదీ లేదు అని అంది నందిని. మాటలకేం తక్కువ లేదు. ప్రతి మాటకి సమాధానం బాగానే తెలుసు నీకు. అదేదో చేతల్లో చూపించు. వెళ్ళి అక్కడుందో వెతికి తీసుకురాపో అని అన్నాడు. ఇప్పుడు అంత తప్పుగా నేనేం మాట్లాడాను? అయినా ఇప్పుడు ఇంత మాట్లాడితే మాటలకు మాట పెరిగిపోతుంది. ఈ వాద ప్రతివాదాలు నాకు అవసరమా అనుకుని కాఫీ అతనికి ఇచ్చేసి తన పట్టీ కోసం వెనక్కి వెళ్ళింది నందిని. ఉదయం నుంచి తను ఎక్కడెక్కడ తిరిగిందో ఆ ప్రదేశాలు పట్టి పట్టి చూడటం మొదలుపెట్టింది. డైనింగ్ టేబుల్ దగ్గర కిందకు పడిపోవటంతో కొంచెం ఆలస్యమే అయింది దొరకటానికి. అది దొరకగానే తీసుకుని అభినందన్ దగ్గరికి వెళ్ళింది. బెడ్పై కూర్చుని రెండవ పట్టీ కూడా తీస్తూ ఉంది నందిని. ఏం దొరకలేదా? రెండో పట్టీ కూడా తీసేస్తున్నావు? ఎక్కడ పోయింది? అది ఇది అని తెగ మాట్లాడావు కదా. ఇంట్లోనే కదా పడిపోయింది. మరి ఇంతసేపు వెతికినా ఎందుకు దొరకలేదు అని వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు అభినందన్. మాట్లాడలేదు నందిని. తన చేతిలో ఉన్న పట్టీని పైకి లేపి చూపించింది. ఆ పట్టీని చూసిన అభినందన్ కొంచెం తడబడుతూ, దొరికేసిందా? మరైతే అది పెట్టుకోక ఇంకొకటి కూడా తీసేస్తున్నావెందుకు అని అన్నాడు. పట్టీ చూపించినప్పుడు మీకు కనపడుతుంది అనుకున్నాను. కొండి విరిగిపోయింది చూడలేదా అని. అది పెట్టుకోవటం రాదు కాబట్టి ఉన్నదాన్ని కూడా తీసేస్తున్నాను అని అంది నందిని. అలా బోసకాళ్ళతో ఆడది ఇంట్లో నడుస్తుంటే దరిద్రంగా ఉంటుంది చూడటానికి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెట్టుకో అని అన్నాడు. త్వరగా అనేది నా చేతుల్లో ఏం లేదు, మీ చేతుల్లోనే ఉంది. ఇది పెట్టాలంటే ఇప్పుడు బయటికి వెళ్ళి కొండి పెట్టించుకుని రావాలి అని అంది నందిని. పోయిన దానికి మరమ్మతులు అవసరమా? మరమ్మతులు చేసి మళ్ళీ మొదటికే వస్తుంది. అవేవో కొత్తవి కొనుక్కో అన్నాడు. సరే కొనుక్కుంటాను. ఎప్పుడు బయటికి వెళ్దాం అంది నందిని.
నీకు నేను ముందే చెప్పాను నందిని, ప్రతిదానికి నీతో నేను బయటికి రావటం కుదరదు. ఇలాంటి పనులకు ఇంకా అసలు కుదరదు. మా అమ్మనో మీ అమ్మనో తీసుకుని వెళ్ళు అని అన్నాడు అభినందన్. ఇప్పుడు ఈ పట్టీ కోసం మా అమ్మ దగ్గరకు వెళ్ళటం ఎందుకు? అత్తయ్యతో బయటికి వెళ్తానులేండి అని అంది నందిని. నీ ఇష్టం అన్నాడు. మునుపు పుస్తకాల విషయంలో జరిగింది గుర్తుకొచ్చి అత్తయ్యతో బయటికి వెళ్ళినా ఆవిడ డబ్బులు పెడతారో లేదో అనుకుని అత్తయ్యను రమ్మంటే వస్తారేమో కానీ ఆవిడ దగ్గర డబ్బులు ఉండవు కదా. పోయినసారి బుక్స్కే లేవన్నారు. మీరు డబ్బులు ఇచ్చి వెళ్ళండి అని అంది నందిని వెంటనే. చెప్పటం మర్చిపోయాను. అమ్మకు ఇలాంటి వాటిల్లో అనుభవం లేదు. నీకు కూడా అంతగా తెలిసి ఉండదు. ఒక పని చెయ్యి, మీ అమ్మని తీసుకుని వెళ్ళు. అప్పుడే ఇబ్బంది ఉండదు. నైట్ ఫోన్ చేసి చెప్పు అని ఇంకా ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా హాల్లోకి వెళ్ళి వాళ్ళ నాన్నతో కూర్చుని మాటల్లో పడిపోయాడు అభినందన్. అంతకుముందు వాళ్ళ అమ్మతో వెళ్తానంటే సరే అన్న ఆయన డబ్బులు అడగగానే మీ అమ్మతో వెళ్ళు అని అనటం వింతగా అనిపించింది నందినికి. ఎందుకో డబ్బుల కోసమే మాట మార్చినట్లుగా అనిపించింది. ఏంటి ఈయన ఆ రోజు బుక్స్ కోసం డబ్బులు అడిగితే చాలా చిన్న విషయం అన్నట్లుగా తీసి పారేశాడు. ఇప్పుడు అడిగితే ఆ విషయం అసలు పట్టించుకోవట్లేదు. అంటే మా అమ్మతో వెళ్ళిపోతే అమ్మాయి పెట్టుకుంటుంది, అదే కదా అతని ఉద్దేశం. పెళ్ళయ్యి ఆయనతో ఉన్నాక కూడా నాకు కావాల్సింది ఏది? ఆయన పెట్టుకోడా? ఎన్నాళ్ళు గడుపుతాడు ఇలా? చూడాలి అని అనుకుంది. తనకు ఇప్పుడు పట్టీలు పెట్టుకోకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. పెళ్ళయింది, మొండికాళ్ళతో ఉండొద్దు అని వాళ్ళ అమ్మ చెప్పటం వల్లే పెట్టుకుంది. అందుకే ఇప్పుడు వాటి కోసం గౌరిని అడగాలని అనిపించలేదు. కానీ మళ్ళీ అభినందన్ అన్నాడు కదా అలా తిరగటం ఇష్టం లేదని. అలాంటప్పుడు వెంటనే ఆయన తీసుకెళ్ళి ఇప్పించవచ్చు కదా. ఏంటో అని అనుకుని ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మ రేపు ఒకసారి బయటికి వెళ్దాం వస్తావా అని అడిగింది. ఏంట్రా ఏం పని అంది గౌరి. పట్టీ తెగిపోయిందమ్మా, కొత్తవి కొనుక్కుందామని. మీ ఆయనతో వెళ్ళలేకపోయావా? ఏ అడగాలంటే మొహమాటంగా ఉందా? అదేం లేదమ్మా, అడిగాను. ఆయనకు ఏదో పని ఉందంట. పోనీ కొన్ని రోజులు ఆగుదామంటే అలా తిరగటం ఇష్టం లేదు అని అన్నాడు. పోనీలే, అల్లుడికి చాలా పనులు ఉండుండొచ్చు. బయటకు నేను వస్తాను వెళ్దాం అని చెప్పింది గౌరి. అలా మరుసటి రోజు తల్లితో బయటకు వెళ్ళి పట్టీలు తీసుకుని వచ్చింది నందిని. బయటకు నేను వస్తానులేమ్మా వెళ్దాం అని చెప్పింది గౌరి. అలా మరుసటి రోజు తల్లితో బయటకు వెళ్ళి పట్టీలు తీసుకుని వచ్చింది నందిని. డబ్బులు గౌరీనే పెట్టుకుంది. ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించలేదు గౌరీ. అలా కాలం గడిచిపోతుంది. కొన్ని రోజుల్లో పండగ రాబోతుంది. వారి పెళ్ళయ్యాక మొదటి పండగ అది. ఆ రోజు సాయంత్రం భోజనాలు అయ్యాక, పండగ వస్తుంది కదరా, చెల్లెలికి బావకి బట్టలు తీసుకోవాలి అని అడిగింది జగతి అభినందన్తో. ఇంకా ఇలా ఎన్ని సంవత్సరాలమ్మా అని అన్నాడు అభినందన్. విచిత్రంగా చూసింది అభినందన్ వైపు నందిని. తోడబుట్టిన చెల్లికి పండక్కి బట్టలు తీసుకోవటానికి ఆలోచిస్తున్నాడు. ఈయనేంటి అని అనుకుంది. అలా అంటావేంట్రా? ఆడపిల్ల, మనం ఉన్నన్నాళ్ళు తీసుకోవాలి. ప్రతి పండక్కి ఇంటికి పిలవాలి. లేదంటే పుట్టింటిపై బెంగ పెట్టుకునే అవకాశం ఉంది. మన ఇంటి ఆడపిల్ల ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉంటేనే మనం కూడా బాగుంటాం అని అంది జగతి. ఏం బాగుండడమో ఏమో, సాంప్రదాయాలంటూ ఇంకా ఎన్నాళ్ళు చెప్తారు ఇలా? సంపాదించి అప్పులు తీరిస్తే తెలుస్తుంది అని అంటూ తిని లోపలికి వెళ్ళిపోయాడు అభినందన్. కోడల ముందు కొడుకు అలా మాట్లాడటంతో చిన్నపుచ్చుకుంది జగతి. నందిని అభినందన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.